గాజాని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటుంటే దానికి అమెరికా అండుందని చెప్తుంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తామని అమెరికాకి సంబంధించినటువంటి మంత్రే ప్రకటిస్తే ఇప్పుడు అది ప్రపంచంలో మైనస్ అవుతుందని పబ్లిక్ ముందు ఒక డ్రామా ఆడటానికి ట్రంప్ కొత్త అంశం తెర మీద తీసుకొచ్చాడు. గాజాను ఆక్రమించుకోము, పాలస్తీనా పరిపాలన ఉంచుతాం, కానీ పాలస్తీనాకి శాంతి పరిపాలన అన్నటువంటిది ఒక టీముని పెట్టి పరిపాలిస్తాం, అంటే లైక్ ఆఫ్ఘనిస్తాన్లో ఇంతకుముందు గనీని పెట్టి నడిపిస్తాం అన్నటువంటిది ట్రంప్ చెప్తున్నాడు. హమాస్ లొంగిపోవాలా, హమాస్ ఆయుధాలు వదలాలా, బందీలను విడిచిపెట్టాలన్నాడు. దీని మీద హమాస్ తాజాగా ప్రకటించింది మిగతా అన్ని అంశాలు కాకుండా బందీలందరినీ విడిచిపెట్టేస్తాం, వాళ్ళ దగ్గర 250 మందిని పట్టుకుపోయారు, అందులో ఒక 50 మందిని వదిలిపెట్టారు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు, ఒక 20 మంది ఉన్నారు, అత్యాచారాలు చేశారా అరాచకాలు చేశారా చేసేసారు. ఆ 20 మందిని ప్లస్ ఇంకో 30 శవాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవి ఇస్తారనమాట. అందుకోసం అని చెప్పేసి మేము సిద్ధం, మీరు గాజా జోలికి రాకుండా పాలస్తీనాను వదిలేసేయండి, అట్ ద సేమ్ టైం ఆయుధాలు మాత్రం మేము వదలం. అంటే పాలస్తీనా అనే ఒక దేశంలో ప్రభుత్వ రక్షణ సైన్యం కాకుండా పాలస్తీనాలో ఉండేటటువంటి ప్రజలని పీల్చి పిప్పి చేసేటువంటి హమాస్ తీవ్రవాదులు ఆయుధాలు కొనసాగిస్తారు. ఇది ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఫార్ములా.